సంవత్సరం కిందట అంటే అక్టోబర్ 10, 2024 మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి లేకపోతే 16 నుంచి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేశారా అని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళుతూ ఆలమూరు లాకుల దగ్గర డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అని మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్ గా చాలా హీనస్ క్రైమ్, సొసైటీలో ఇలాంటి దారుణమైనటువంటి నేరాలు జరగకూడదు కాబట్టి దాన్ని డిఎస్పీ సౌత్ మేడం రవికిషోర్ మేడంకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా నిందితుల్ని పట్టుకోవడానికి మనకి అది 30వ తారీఖున వారు దొరికేదాకా పూర్తిగా మర్డర్ అండ్ రేప్ కింద మనకి తెలియదు. 30వ తారీఖుని ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతా ఈ కన్ఫెస్ చేశారు. ఈ ఎంటైర్ ప్రెజర్ పెట్టడం వల్ల అక్కడ ఉండే డైలీ వేజెస్ లేబర్ ని మనం అందరిని పిలిచి అడుగుతా పోతే అక్యూజ్డ్ భయపడి ఈ సరెండర్ వచ్చి ఇదైపోయిన తర్వాత దెన్ వీ హావ్ టేకెన్ ఆల్ అక్కడ జరిగినటువంటి ఆ రోజు క్రైమ్ సీన్ లో అక్కడ కాళ్ళ ఒడ్డును ఏదైతే మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసామో ఇప్పుడు మళ్ళీ అక్యూజ్డ్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఇవి మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళు నలుగురు ఆ అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ క్రైమ్ సీన్ లో దొరికిన ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణరాజు గారని ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఆధ్వర్యంలో ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కేసుని బలంగా వినిపించడం జరిగింది. తీర్పు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, నలుగురు ముద్దాయిలకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కొత్త బిఎన్ఎస్ చట్టంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ డెత్, వారు చనిపోయేదాకా కూడా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది.